ఎస్సీ సెల్ నాయకుడు మరెల్లి అనిల్ హత్య కేసులో ఒక ఫోన్ నెంబర్ కీలకంగా మారింది. అనిల్ చనిపోయే ముందు తన ఎడమ చేతిపై ఒక ఫోన్ నెంబర్ రాశాడు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో అనిల్ ఒక భూమి విషయంలో వివాదం ఉందని తెలుస్తోంది. నానక్రామ్ గూడలోని 6 గుంటల స్థలంపై వివాదం నడుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కుటుంబానికి అనిల్ కి మధ్య భూమి వివాదం ఉందని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద 80 లక్షలతో పాటు కారు అనిల్ తెచ్చారని సమాచారం. 5 నెలలుగా అనిల్ వద్దే బెంచ్ కారు ఉందంటున్నారు. ఇక మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంత సబ్ స్టేషన్ సమీపంలో అనిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘటనా స్థలాన్ని కొల్చారం ఎస్ఐ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పార్టీ శ్రేణులు పరిశీలించారు. సంఘటనా స్థలంలో 2 బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఆ బుల్లెట్లకు సంబంధించిన విజువల్స్ కూడా మనం లాస్ట్ వీడియోలో చూస్తున్నాం. అనిల్ మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నైట్ టైంలో వాళ్ళ కావేకి సైడ్ బీమ్స్ వచ్చాక అది బుల్లెట్ అనేటివి మెరిసినాయి. చక్కెర మెరిసాక చూసినాం 2 ఒక దగ్గర ఉన్నాయి. తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర 2 ఉన్నాయి. తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదని. అంతవరకు కూడా మేము ఏమనుకున్నామంటే జస్ట్ గుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది చనిపోయినా మేము అనుకున్నాం ఒక 1 అవర్ దాకా. తర్వాత సిఐఎస్ చెకింగ్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ చేయడం వల్ల చనిపోయినాను అప్పుడు నిర్ధారించింది. ఏం జరిగిందో సార్ అప్పుడు రాత్రి ఎంత అవుతుందంట ఒక్కడెళ్ళి 8 వీళ్ళు నాకు ఈ పిల్లగాడు మా తమ్ముడు ఈ బావ మా తమ్ముడు నాకు 8 తర్వాత 8కో ఇప్పుడు కాల్ చేసి అన్న ఈ అర్జెంట్ అయింది నువ్వు ఏడున్నావు అని వీళ్ళు నాకు పిలిస్తే ఇమ్మీడియట్లీ మీరు కేర్ హాస్పిటల్ తీసుకోపోరని చెప్పి కేర్ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ సార్ అన్నారంటే 20 నిమిషాల ముందే చనిపోయినా అని చెప్పిందంట. గాంధీ భవన్ నుంచి స్వగ్రామం పైతర గ్రామానికి వస్తున్న సమయంలో వెంటాడి వరిగుంత సమీపంలో దుండగులు కాల్పులు జరిపి హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అనిల్ పై ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారు, ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న దళిత సంఘాలు గ్రామస్తులు భారీ ఎత్తున ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఆందోళనకర వాతావరణం కనిపించింది. పోలీసులు సమగ్ర విచారణ జరుపుతామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మనం ఉదయం కూడా ఈ బ్రేకింగ్ ని ఫోకస్ చేశాము. అప్పుడు కూడా పోలీసులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత 2 బుల్లెట్లు కనిపించిన తర్వాత ఇది కావాలని చేసినటువంటి హత్యగానే ధృవీకరించారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని తెలుపుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. సుప్రియ, ఒక ఎమ్మెల్యేకి తనకి మధ్య గత కొంతకాలం నుంచి కూడా వివాదం నడుస్తోంది. అది భూమి విషయంలో, డబ్బు విషయంలో, కారు విషయంలో కూడా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు అయితే వచ్చాయి. వారే దాడి చేసి ఉంటారని అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఆశ, అయితే అనిల్ ని హత్య చేసింది కూడా ఈ భూకి సంబంధించిన వాళ్ళన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒంటరిగా వెళ్తున్న సమయంలో మాత్రము కొందరు దుండగులు అనిల్ ని వెంబడించి అయితే కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముందు ప్రమాదంగా భావించిన స్థానికులు మెదక్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. కానీ మృతుని శరీరం పైన బుల్లెట్ గాయాలు ఉన్నాయని వైద్యులు తెలుపడంతో రంగంలోకి దిగిన పోలీసులు అయితే సంఘటన స్థలంలో పరిశీలించగా 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో ప్రమాదం కాదని అనుమానాస్పద మృతిగా కేసు అయితే నమోదు చేసి కూడా దర్యాప్తు చేశారు. అయితే ఈ హత్యకి గల కారణం అయితే ఇటీవల మండలంలోని ఒక నాయకుడిగా మంచి గుర్తింపు తెంచుకున్న అనిల్ మృతిని ఇటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, నాయకులు జీర్ణించలేకపోతున్నారు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఒక ప్లాన్డ్ గానే మర్డర్ చేసినట్టయితే తెలుస్తూ ఉంది. అంటే భూతగద విషయంలో మాత్రం కక్ష పెంచుకున్న వారే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చు అని కూడా స్థానికులు, అనిల్ సన్నిహితులు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మారేపల్లి అనిల్ ని పక్క ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. పార్టీ కార్యక్రమ నిర్వహణలో భాగంగా గాంధీ భవన్ వెళ్లిన అనిల్ ను అక్కడి నుంచి పథకం ప్రకారమే వెంబడిపడి ఈ హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అనిల్ తన గ్రామానికి చేరుకునే సమయంలో ఒంటరిగా ఉన్నట్లు కూడా గుర్తించారు. సైలెంట్ గా సమయంలో కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తుంది. అయితే అనిల్ బాడీలో 2 బుల్లెట్లు దొరకంగా అనిల్ ప్రక్కన మాత్రం 4 బుల్లెట్లను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆశ, అయితే కాంగ్రెస్ పార్టీ అనిల్ మారపల్లి అయితే హత్య ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పాలి. అయితే హత్య కేసులో కూడా కీలకంగా ఫోన్ నెంబర్ మారింది. చనిపోయే ముందు తన ఎడమ చేతిపై అనిల్ చేతిపై ఫోన్ నెంబర్ ని రాసిన దాన్ని కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఆ ఫోన్ నెంబర్ ఎవరిది ఏంటి డీటెయిల్స్ ఏమన్నా వచ్చాయా?
ఇప్పటి వరకు అయితే పోలీసులు అయితే ఇంకా దానిపైన అయితే ఆరా తీస్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు అయితే దానిపైన అయితే ఇంకా ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. కానీ ఇది హత్య అసలు ఎందుకు చేశారు, దేని వల్ల చేశారు, అంటే ఈ భూ వివాదం వల్ల చేస్తారా, ఇంకేమన్నా ఉందన్న దానిపైన కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే నానక్రామ్గూడలోని 6 గుంటల స్థలంపై వివాదము, కడప జిల్లాకి చెందిన ఎమ్మెల్యే కుటుంబానికి అనిల్ మధ్య భూ వివాదం ఉందని అయితే సమాచారం ఉంది. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద 80 లక్షలు తీసుకున్నట్లు, ఇంకా దానితో పాటు కూడా అనిల్ బెంజ్ కారు కూడా తెచ్చారని అయితే సమాచారం ఉంది. అయితే ఈ బెంజ్ కారు కూడా గత 5 నెలల నుంచి మాత్రం అనిల్ దగ్గరనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకి. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.